ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి. ఒక 7 సంవత్సరాల చిన్న పిల్లవాడు మొదటిసారిగా స్కూల్‌కి వెళ్తున్నాడు. అయితే అతను అక్షరాలు నేర్చుకోవడానికి కాదు, స్నేహితులను చేసుకోవడానికి కాదు. ఎందుకంటే తన జీవితాంతం ఏ ఉద్యోగం చేయబోతున్నాడో తెలుసుకోవడానికి. అయితే అది డాక్టరా, ఇంజినీరా, పోలీస్ ఆఫీసరా, ఫార్మరా లేక ఫ్యాక్టరీ వర్కరా? ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ఆ నిర్ణయం తీసుకునేది తల్లిదండ్రులు కాదు, టీచర్లు కాదు. నిజం చెప్పాలంటే ఆ పిల్లవాడు కానే కాదు. ఆ నిర్ణయం తీసుకునేది ఎవరంటే ఏఐ. ఒక చిన్న స్క్రీన్ టెస్ట్, కొన్ని ప్రశ్నలు, కొన్ని ఫేషియల్ స్కాన్స్, ఇంకా బిహేవియర్ ట్రాకింగ్, అంతే సిస్టమే చెప్పేస్తుంది. ఈ పిల్లవాడికి లీడర్షిప్ పొటెన్షియల్ కేవలం 18% మాత్రమే. లో క్రియేటివిటీ స్కోర్, హై ఒబీడియన్స్ స్కోర్, రొటీన్ టెక్నికల్ వర్క్ కి ఎక్కువగా సూటబుల్ అని. అయితే ఇది మీకు సైన్స్ ఫిక్షన్ లా అనిపిస్తుందా? కానీ ఆగండి. ఈ రోజు కొన్ని కంపెనీస్ ఏఐ తో ఎంప్లాయీస్ ని హైర్ చేస్తున్నాయి. మనం వాడే యాప్స్ ఇప్పటికే మన బిహేవియర్ ని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. స్కూల్స్ ఇప్పటికే స్టూడెంట్స్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తున్నాయి. అయితే ఒక రోజు గవర్నమెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కంబైన్ చేస్తే ఏం జరుగుతుంది? మొదట్లో ఇది చాలా యూస్ఫుల్ గా కనిపించవచ్చు, ఎందుకంటే పేరెంట్స్ కి లెస్ కన్ఫ్యూజన్, లెస్ కెరీర్ ప్రెషర్, లెస్ అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి. కానీ మెల్లగా ఒక ప్రమాదకరమైన విషయం మొదలవుతుంది. ఎందుకంటే ఒక మిషన్ మీ ఫ్యూచర్ ని 7 సంవత్సరాల వయసులోనే ప్రిడిక్ట్ చేస్తే సమాజం ఇక మీ పిల్లలకు కలలు కనడానికి అవకాశం ఇస్తుందా, లేదా అంతకంటే భయంకరంగా పిల్లలు తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోతారా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కి ఒకే సమస్య ఉంది. అదేంటంటే తన జీవితంలో ఏం అవ్వాలి అని. ఇంజనీరా, డాక్టరా, గవర్నమెంట్ ఎంప్లాయా, బిజినెస్ మ్యాగ్నెటా లేక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని. నిజం చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్డ్ గానే ఉంటున్నారు. కొంతమంది పేరెంట్స్ వల్ల కెరీర్ ని చూస్ చేసుకుంటున్నారు, కొంతమంది మార్క్స్ వల్ల, ఇంకొంతమంది సొసైటీ ప్రెజర్ వల్ల, మరియు కొన్ని సందర్భాల్లో మనుషులు తమకు ఇష్టం లేని జాబ్స్ కోసం 10 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ ప్రాబ్లం లోకి ఏఐ ఎంటర్ అయితే ఏం జరుగుతుందని. ఏదో ఒక రోజు గవర్నమెంట్ ఇలా అంటుంది: మీ పిల్లలు సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేయాలి, ఎందుకు స్టూడెంట్స్ సఫర్ అవ్వాలి, ఏఐ చిన్నప్పుడే టాలెంట్ ని ఐడెంటిఫై చేస్తుందని. సడన్లీ స్కూల్స్ పిల్లల డేటాని కలెక్ట్ చేయడం మొదలు పెడతాయి. అవి మార్క్స్, అటెండెన్స్, స్పీకింగ్ స్టైల్, ఇంటర్నెట్ యూసేజ్, టైపింగ్ స్పీడ్, ఇంకా రియాక్షన్ టైం. అంతేకాదు ఎమోషనల్ బిహేవియర్ కూడా. మొదట్లో పేరెంట్స్ కి ఫుల్ రిలీఫ్ గా అనిపిస్తుంది, ఫైనల్లీ మా పిల్లాడి ఫ్యూచర్ క్లియర్ అవుతుంది అని. స్కూల్స్ అయితే మరింత ఎఫిషియెంట్ అవుతాయి. కోచింగ్ సెంటర్స్ కూడా ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్స్ యూస్ చేయడం మొదలు పెడతారు. కెరీర్ కౌన్సిలింగ్ ఏఐ బేస్డ్ అయిపోతుంది. ఇది వినడానికి సహజంగా అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం ఇక్కడే మొదలవుతుంది. ఒకసారి సొసైటీ ఏఐ ని చాలా ఎక్కువగా ట్రస్ట్ చేయడం మొదలు పెడితే మనిషి పొటెన్షియల్ ఒక స్కోర్ గా మారిపోతుంది. అలా జరిగిన క్షణం నుంచే చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ మారడం మొదలవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఇండియన్ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకోండి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఒక తండ్రి, ఇంటిని చూసుకునే ఒక తల్లి, 6th క్లాస్ చదివే ఒక కొడుకు. లక్షలాది మంది ఫ్యామిలీస్ లాగే వీళ్ళకి కూడా ఒకే డ్రీమ్. అదేంటంటే మా కొడుకు జీవితంలో సెటిల్ అవ్వాలి అని. అయితే ఫ్యూచర్ లో కొన్ని స్కూల్స్ ఒక కొత్త సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాయి. అదేంటంటే ఏఐ కెరీర్ మ్యాపింగ్ ప్రోగ్రామ్ అని. ప్రతి స్టూడెంట్ ఒక సైకలాజికల్ మరియు ఆప్టిట్యూడ్ స్కాన్ చేయించుకోవాలని స్కూలే చెబుతుంది. ఇలా ఎందుకని పేరెంట్స్ అడిగితే స్కూల్ ఇలా అంటుంది: ఇది స్టూడెంట్స్ కి రాంగ్ కెరీర్ చాయిస్ అవాయిడ్ చేయడంలో హెల్ప్ చేస్తుందని. అప్పుడు పేరెంట్స్ కి ఐడియా చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇండియాలో కెరీర్ కన్ఫ్యూజన్ ఒక పెద్ద భయం. హానెస్ట్ గా చెప్పాలంటే మొదట్లో ఇది వారికి లాజికల్ గానే కనిపిస్తుంది, ఎందుకంటే ఏఐ వేల డేటా పాయింట్స్ ని అనలైజ్ చేస్తుంది. అవి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అటెన్షన్ స్పాన్, కమ్యూనికేషన్ స్టైల్, ఎమోషనల్ కంట్రోల్, మెమరీ స్ట్రెంత్, ఇంకా లెర్నింగ్ స్పీడ్. చివరికి ప్రతి స్టూడెంట్ కి ఒక కెరీర్ ప్రిడిక్షన్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇలా ఒక స్టూడెంట్ కి స్ట్రాంగ్ మెడికల్ ఆప్టిట్యూడ్, మరొకరికి నేచురల్ మేనేజ్మెంట్ ఎబిలిటీ, ఇంకొకరికి హై ప్రాబిలిటీ ఫర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అని. సడన్లీ స్కూల్స్ స్టూడెంట్స్ ని డిఫరెంట్ గా ట్రీట్ చేయడం మొదలు పెడతాయి. టీచర్స్ హై పొటెన్షియల్ స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా అటెన్షన్ ఇస్తారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏఐ ర్యాంకింగ్ ఆధారంగా స్పెషల్ బ్యాచెస్ క్రియేట్ చేస్తాయి. పేరెంట్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో రిపోర్ట్స్ కంపేర్ చేయడం మొదలు పెడతారు. మెల్లిమెల్లిగా పిల్లలు నాకు ఏది ఇష్టం అని అడగడం మానేసి ఏఐ నాకు ఏది చూస్ చేసింది అని అడగడం మొదలు పెడతారు. అయితే మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇక్కడే సిస్టమ్ నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎందుకంటే ముందు ఫెయిల్యూర్ అనేది ప్రయత్నించిన తర్వాత వచ్చేది, కానీ ఇప్పుడు ప్రయత్నించక ముందే ఫెయిల్యూర్ మొదలవుతుంది. కానీ ఆగండి, ఇక్కడ ఇంకా వరస్ట్ పార్ట్ ఉంది. ఎందుకంటే ఒక ప్రిడిక్షన్ మొత్తం పిల్లవాడి ఐడెంటిటీనే మార్చేస్తుంది. ఒకసారి కృష్ణ అనే స్టూడెంట్ ని ఇమాజిన్ చేసుకోండి. తాను సైంటిస్ట్ అవ్వాలని కలలు కంటున్నాడు. ప్రతిరోజు రాత్రి స్పేస్ వీడియోస్ చూస్తున్నాడు. ఇంట్లో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. క్లాసులో ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ అతను ఏ రిపోర్ట్ ఏమంటుందంటే ఇతనికి లో ఇన్నోవేషన్ స్కోర్, రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కి బెటర్ సూట్ అవుతాడని. అయితే మొదట్లో ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోరు, కానీ మెల్లిగా టీచర్స్ అతని సైన్స్ ప్రాజెక్ట్ ని ఎంకరేజ్ చేయడం తగ్గిస్తారు. పేరెంట్స్ మేబీ సిస్టమ్ కి బెటర్ గా తెలుసు అని అనడం మొదలు పెడతారు. ఇక రిలేటివ్స్ కూడా ఇంపాసిబుల్ డ్రీమ్స్ ని ఫోర్స్ చేయొద్దు అని చెప్తారు. మెల్లిగా కృష్ణ తన ఎబిలిటీస్ మీద తానే డౌట్ పడడం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ అసలు ప్రమాదం ఏఐ ప్రిడిక్షన్ కాదు, ఆ ప్రిడిక్షన్ క్రియేట్ చేసే
ఆఫ్ సైకలాజికల్ ఎఫెక్టే. ఎందుకంటే సొసైటీ ఒక పిల్లాడికి రిపీటెడ్లీ ఇదే నీ లిమిట్ అని చెప్తూ ఉంటే చాలా మంది పిల్లలు చివరికి దాన్ని నిజమని నమ్మేస్తారు. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇది మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి జరిగితే ఏం జరుగుతుంది? సడన్లీ ఆపర్చునిటీస్ ఇన్విజిబుల్ వాల్స్ గా మారిపోతాయి. కొంతమంది స్టూడెంట్స్ ని పైకి పుష్ చేస్తారు, మరి కొందరిని సైలెంట్ గా కిందకి పుష్ చేస్తారు. కానీ ఇక్కడ బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే, కంపెనీస్, కాలేజెస్, గవర్నమెంట్స్ హ్యూమన్ ఎఫెక్ట్ కంటే ఏఐ ప్రిడిక్షన్ ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తే అప్పుడు మొత్తం సిస్టమే మారడం మొదలవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఇలా ఏఐ కెరీర్ ప్రిడిక్షన్ ఇండియా మొత్తం కామన్ అయిపోతుంది. దీనిని స్కూల్స్ ప్రమోట్ చేస్తాయి, గవర్నమెంట్స్ ప్రమోట్ చేస్తాయి, కంపెనీస్ ట్రస్ట్ చేస్తాయి. ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే మొదట్లో రిజల్ట్స్ అమేజింగ్ గా కనిపిస్తాయి. ఎందుకంటే ఏఐ కెరీర్ ప్రిడిక్షన్ వల్ల డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గుతాయి, స్టూడెంట్స్ గైడెడ్ గా ఫీల్ అవుతారు, కెరీర్ ప్లానింగ్ ఫాస్టర్ అవుతుంది. ఇక పేరెంట్స్ అట్లీస్ట్ పిల్లలు టైం వేస్ట్ చేయడం లేదని అంటారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈ సిస్టమ్ మెల్లగా స్టూడెంట్స్ ని హ్యూమన్స్ గా చూడడం ఆపేస్తుంది. దానికి బదులు వాళ్ళని డేటా ప్యాటర్న్స్ గా చూడడం మొదలు పెడుతుంది. అలా జరిగిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ ప్రతి చోట కనిపించడం మొదలవుతుంది. ఉదాహరణకి, ఇద్దరు స్టూడెంట్స్ ఒకే మార్క్ స్కోర్ చేశారని అనుకోండి, కానీ ఒకరు ఏఐ ప్రొఫైల్ ఏం చెబుతుందంటే హై లీడర్షిప్ పొటెన్షియల్ అని, ఇంకొకరు ప్రొఫైల్ లో కాన్ఫిడెన్స్ బిహేవియర్ అని. అయితే ఇప్పుడు కాలేజెస్ ముందుగా ఎవరిని చూస్ చేస్తాయి? ఒకసారి మీరే ఊహించండి. జాబ్ కంపెనీస్ కి చైల్డ్హుడ్ డేటా యాక్సెస్ వస్తే సడన్లీ మీ ఫ్యూచర్ మీ కరెంట్ స్కిల్స్ మీద మాత్రమే కాదు, మీరు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేసిన ప్రిడిక్షన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది వినడానికి అన్ఫేర్ లా అనిపిస్తుంది కదా, కానీ సిచ్యువేషన్ ఇక్కడే ఇంకా వరస్ట్ అవుతుంది. అది ఎలా అంటే, పిల్లలు ఇన్విజిబుల్ కేటగిరీస్ లో పెరగడం మొదలు పెడతారు. అది క్రియేటివ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, రిస్కీ స్టూడెంట్స్, ఇంకా లో పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్. మెల్లగా సొసైటీ ఈ లేబుల్స్ ని పర్మనెంట్ ట్రూత్ లాగా ట్రీట్ చేయడం మొదలు పెడుతుంది. ఉదాహరణకు, ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకునే పిల్లాడికి సపోర్ట్ దొరకకపోవచ్చు, ఎందుకంటే లో సక్సెస్ ప్రాబబిలిటీ ప్రిడిక్ట్ చేస్తుంది కాబట్టి. మరో స్టూడెంట్ హై పొటెన్షియల్ లేబుల్ వల్ల అరగెంట్ అవ్వచ్చు. ఫ్రెండ్షిప్స్ కూడా మారిపోతాయి. పేరెంట్స్ ప్రిడిక్షన్ స్కోర్స్ ని ఎగ్జామ్ మార్క్స్ లా కంపేర్ చేస్తారు. కోచింగ్ సెంటర్స్ అయితే మా దగ్గర మీ చైల్డ్ యొక్క ఏఐ కెరీర్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇది ఇంకా ఎడ్యుకేషన్ అనిపిస్తుందా లేక హ్యూమన్ సార్టింగ్ అనిపిస్తుందా? అంతేకాదు, ఇక్కడ మరొక డేంజరస్ ఎఫెక్ట్ వస్తుంది. అదేంటంటే ఫియర్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కాన్స్టెంట్లీ వాచ్డ్ అవుతున్నట్లు ఫీల్ అవుతారు. ఇక్కడ పిల్లల యొక్క ఎవ్రీ యాక్షన్ మ్యాటర్స్, ఎవ్రీ మిస్టేక్ బికమ్స్ డేటా, ఎవ్రీ బిహేవియర్ గెట్స్ రికార్డెడ్. ఇక స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ ఆపేస్తారు, రిస్క్ తీసుకోవడం తగ్గిస్తారు, ర్యాండమ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా తగ్గుతుంది. ఎందుకు? తమ కెరీర్ ప్రొఫైల్ డ్యామేజ్ అవుతుందేమోనన్న భయం. క్యూరియాసిటీ చనిపోయినప్పుడు ఇన్నోవేషన్ కూడా చనిపోవడం మొదలవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. హిస్టరీలో చాలా సక్సెస్ఫుల్ పీపుల్ చైల్డ్హుడ్ లో యావరేజ్ గానే కనిపించారు. కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు, ఇంకొంతమంది లేట్ గా కెరీర్స్ ని చేంజ్ చేశారు, కొంతమంది యాక్సిడెంటల్లీ టాలెంట్ డిస్కవర్ చేశారు. కానీ ఈ ఏఐ డ్రివెన్ వరల్డ్ లో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ రేర్ అయిపోతాయి. ఎందుకంటే సిస్టమ్స్ కి ప్రిడిక్టబిలిటీ కావాలి. ప్రిడిక్టబిలిటీ సొసైటీస్ ఎమోషనల్ రోబోట్ గా మారిపోతాయి. కానీ ఆగండి, ఇక్కడ ఇంకా స్కేరియస్ట్ పార్ట్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఏ ప్రిడిక్షన్ సజెషన్స్ గా ఉండవు, అవి సోషల్ రియాలిటీగా మారిపోతాయి. అయితే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఒక నేషనల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ లాంచ్ చేస్తున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు ప్రతి చైల్డ్ కి ఒక కెరీర్ ప్రాబిలిటీ ఐడి ఉంటుంది. ఈ ఐడి మీ పిల్లల స్కూల్ రికార్డ్స్, ఏ బిహేవియర్ అనాలిసిస్, ఎగ్జామ్ హిస్టరీ, సోషల్ స్కిల్స్, సైకలాజికల్ రిపోర్ట్స్ తో కనెక్ట్ అవుతుంది. అఫీషియల్ గా గవర్నమెంట్ ఏమంటుందంటే ఫ్యూచర్ కోసం ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ ని బిల్డ్ చేయడానికి అని అంటుంది. అయితే మొదట్లో ఎవరు పానిక్ అవ్వరు, ఎందుకంటే అది ప్రాక్టికల్ గానే వినిపిస్తుంది కాబట్టి. కానీ మెల్లిగా కాలేజ్ స్టూడెంట్స్ ని ఏఐ ప్రాబిలిటీ ఆధారంగా ఫిల్టర్ చేయడం మొదలు పెడతాయి. కంపెనీస్ ఇంటర్వ్యూకి ముందే క్యాండిడేట్స్ ని రిజెక్ట్ చేస్తాయి. బ్యాంక్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ని కెరీర్ ప్రొటెక్షన్ స్టెబిలిటీ ఆధారంగా అప్రూవ్ చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. ఒక స్టూడెంట్ పైలట్ అవ్వాలని కోరుకుంటాడు, కానీ అతని చైల్డ్హుడ్ ఏఐ ప్రొఫైల్ ఏమంటుందంటే లో డెసిషన్ మేకింగ్ కాన్ఫిడెన్స్ అని. అప్పుడు ఫ్లైట్ స్కూల్స్ అతని ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇవ్వకముందే రిజెక్ట్ చేస్తాయి. అతను ఫెయిల్ అయ్యాడని కాదు, అతను ప్రయత్నించి ఓడిపోయాడని కూడా కాదు, కేవలం ఒక మెషిన్ ఇయర్స్ క్రితమే ఫ్యూచర్ రిస్క్ ప్రిడిక్ట్ చేసింది కాబట్టి. ఇది సొసైటీని పూర్తిగా మార్చేస్తుంది. పీపుల్ ఇక డ్రీమ్స్ కోసం ఫైట్ చేయరు, బదులుగా అల్గారిథం కి అగెన్స్ట్ గా ఫైట్ చేయడం మొదలు పెడతారు. సడన్లీ ఒక కొత్త ఇన్ఈక్వాలిటీ పుడుతుంది. అది రిచ్ వర్సెస్ పూర్ కాదు, సిటీ వర్సెస్ విలేజ్ కూడా కాదు. అది ఎలా అంటే హై ప్రిడిక్టెడ్ పొటెన్షియల్ వర్సెస్ లో ప్రిడిక్టెడ్ పొటెన్షియల్. చిల్డ్రన్ అడల్ట్హుడ్ కి ముందే డిజిటల్ రెప్యుటేషన్స్ లో ట్రాప్డ్ అయిపోతారు. అందులో వర్స్ట్ పార్ట్ ఏంటంటే సిస్టమ్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ గా మారిపోతుంది. సొసైటీ ఒకరిని లో పొటెన్షియల్ గా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువగా వస్తాయి. ఆపర్చునిటీస్ తక్కువగా రావడం వల్ల పెర్ఫార్మెన్స్ కూడా వీక్ అవుతుంది. చివరికి ఏఐ కరెక్ట్ గా చెప్పిందనేది ప్రూఫ్ గా మారిపోతుంది. ఇది ట్రాప్ లా కనిపిస్తుంది కదా. ప్రిడిక్షన్ అవుట్కమ్ ని తానే క్రియేట్ చేస్తుంది. ఇక్కడే సొసైటీ డేంజరస్ గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్లీ ఫ్రీడమ్ ఉన్నట్టే ఉంటుంది, కానీ సైకలాజికల్లీ పీపుల్ లాక్డ్ అయినట్టు ఫీల్ అవుతారు. చివరికి కొంతమంది స్టూడెంట్స్ రెబల్ అవడం మొదలు పెడతారు. ఆన్లైన్ లో అండర్ గ్రౌండ్ కమ్యూనిటీస్ ఏర్పడతాయి. స్టూడెంట్స్ తమ ఇంట్రెస్ట్ ని ఏఐ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి హైడ్ చేయడం మొదలు పెడతారు. కొంతమంది పేరెంట్స్ డిజిటల్ స్కూలింగ్ ని కంప్లీట్లీ రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఒక టెరిఫైయింగ్ విషయాన్ని రిలీజ్ అవుతారు కాబట్టి. సిస్టమ్స్ ఇక్కడ పిల్లలకి వాళ్ళని వాళ్ళు డిస్కవర్ చేసుకోవడంలో హెల్ప్ చేయడం లేదు, బదులుగా సిస్టమ్స్ ఎవరు ఆపర్చునిటీస్ డిజర్వ్ చేస్తారో డిసైడ్ చేస్తుంది. ఏ సిస్టమ్ అయినా హ్యూమన్ ఫ్యూచర్ మీద అంత కంట్రోల్ సంపాదించినప్పుడు హిస్టరీ ఒక విషయం క్లియర్ గా చూపించింది, అదేంటంటే మిస్టేక్స్ కూడా మ్యాసివ్ అవుతాయని. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇది నిజంగా ఎందుకు జరిగే అవకాశం ఉందనేదే. దానికి
దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే మన మోడర్న్ సిస్టమ్స్ కి ప్రిడిక్షన్ అంటే చాలా ఇష్టం. కంపెనీస్ కి ప్రిడిక్టబిలిటీ ఎంప్లాయీస్ కావాలి, గవర్నమెంట్ కి ఎఫిషియెంట్ ప్లానింగ్ కావాలి, స్కూల్ కి మెజరబుల్ సక్సెస్ కావాలి. ఏఐ పవర్ఫుల్ ఎందుకంటే అది హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని చాలా ఫాస్ట్ గా అనలైజ్ చేయగలదు. కొన్ని సందర్భాల్లో ప్రిడిక్షన్స్ జెన్యూన్లీ హెల్ప్ కూడా చేస్తాయి. ఉదాహరణకు లెర్నింగ్ డిసబిలిటీస్ ఐడెంటిఫై చేయడం, హిడెన్ టాలెంట్స్ ని కనిపెట్టడం, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం, ఇంకా కన్ఫ్యూజన్ తగ్గించడం. ఆ పార్ట్ నిజమే, కానీ డేంజర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రిడిక్షన్ డెస్టినీగా మారినప్పుడు. ఎందుకంటే హ్యూమన్స్ మెషిన్స్ కాదు. ఒక చైల్డ్ యొక్క పర్సనాలిటీ మారచ్చు, ఇంట్రెస్ట్ మారుతాయి, కాన్ఫిడెన్స్ మారుతుంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మనుషుల్ని పూర్తిగా మార్చేస్తాయి. 10 సంవత్సరాల వయసులో కమ్యూనికేషన్ వీక్ గా ఉన్న వ్యక్తి 25 సంవత్సరాలకి అమేజింగ్ పబ్లిక్ స్పీకర్ కావచ్చు. స్కూల్లో యావరేజ్ గా ఉన్న వ్యక్తి లేటర్ సక్సెస్ఫుల్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. హ్యూమన్ గ్రోత్ అనేది అన్ప్రెడిక్టబుల్. అదే అన్ప్రెడిక్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే సొసైటీ ప్రోగ్రెస్ అవడానికి కారణం అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేయడమే. ఏఐ పాస్ట్ ప్యాటర్న్స్ ఆధారంగా వర్క్ చేస్తుంది, కానీ ఫ్యూచర్ ఎప్పుడు ప్యాటర్న్ కాదు. కొన్నిసార్లు ఒక టీచర్ స్టూడెంట్ జీవితాన్ని మార్చేస్తాడు, ఒక ఫెయిల్యూర్ మైండ్ సెట్ నే మార్చేస్తుంది, ఒక ఆపర్చునిటీ ఎవ్రీథింగ్ మార్చేస్తుంది. ఏ మిషన్ కూడా హ్యూమన్ పొటెన్షియల్ ని పూర్తిగా క్యాలిక్యులేట్ చేయలేదు, అట్లీస్ట్ ఇప్పటి వరకు. మేబీ ఫ్యూచర్ లో కూడా పూర్తిగా చేయలేకపోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? అదేంటంటే టెక్నాలజీ అనేది ఎనిమీ కాదు. ఏఐ స్టూడెంట్స్ కి హెల్ప్ చేయగలదు, కెరీర్స్ గైడ్ చేయగలదు, కన్ఫ్యూజన్ తగ్గించగలదు, కానీ హ్యూమన్స్ కి హెల్ప్ చేయడం మరియు హ్యూమన్స్ ని పూర్తిగా డిసైడ్ చేయడం, ఈ రెండింటి మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీ స్కోర్స్ ని హ్యూమన్స్ కంటే ఎక్కువగా ట్రస్ట్ చేయడం మొదలు పెట్టిన క్షణం నుంచే హ్యూమన్స్ ఫ్రీడమ్ మెల్లిగా వీక్ అవుతుంది. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కోసం. ప్రతి స్టూడెంట్ కి తను చేయాలనుకునేది ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉండాలి, ఫెయిల్ అయ్యే అవకాశం ఉండాలి, అలాగే చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉండాలి, ఇంకా గ్రో అయ్యే అవకాశం కూడా ఉండాలి. సక్సెస్ గ్యారంటీ కాబట్టి కాదు, హ్యూమన్స్ ప్రిడిక్షన్స్ కంటే చాలా ఎక్కువ కాబట్టి. ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే హిస్టరీలో ఉన్న చాలా గొప్ప వ్యక్తులు ఏ చైల్డ్హుడ్ ప్రిడిక్షన్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళే కావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఆ 7 సంవత్సరాల చిన్న పిల్లవాడిని ఇమాజిన్ చేసుకోండి. ఒక క్లాస్ రూమ్ లో నిలబడి ఉన్నాడు, తన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తున్న ఆ స్క్రీన్ వైపు చూస్తున్నాడు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏఐ అది చేయగలదు అనేది కాదు, ఎందుకంటే ఏదో ఒక రోజు అది ప్రాబబ్లీ చేయగలదు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఒక మెషిన్ కి హ్యూమన్ పొటెన్షియల్ ని డిఫైన్ చేసే హక్కు సొసైటీ ఇస్తుందా? ఎందుకంటే పిల్లలు నేను ఏదైనా అవ్వగలను అనే నమ్మకం కోల్పోయిన క్షణం నుంచే హ్యుమానిటీలో చాలా ఇంపార్టెంట్ విషయం డిసపేర్ అవుతుంది. అదే డ్రీమ్స్. మరియు మేబీ ఆ లాస్ ఏఐ కంటే కూడా డేంజరస్ కావచ్చు. అయితే మీరేమనుకుంటున్నారు? ఏఐ స్టూడెంట్స్ ని గైడ్ చేయాలా, లేక చైల్డ్హుడ్ అన్ప్రెడిక్టబుల్ గానే ఉండాలా? మీ థాట్స్ ని కామెంట్స్ లో చెప్పండి.